ఎంత పిలిచినా రాలేదు. అప్పుడు ఇంకా గజేంద్రుడు ఇలా అంటున్నాడట, నీవు జీవుల మాటలన్నీ వింటావని చెబుతారు, వెళ్ళరాని స్థలాలకు వెళతావని ప్రతీతి. నిన్ను పిలిస్తే చాలు శరణార్థులకు ఓయ్ అని సమాధానమిస్తూ వెళతావట. నీవు సర్వము చూస్తావుట కదా ఓ కరుణా సముద్రుడా, ఇవన్నీ నమ్మదగినట్లుగా లేవయ్యా అని వాపోయాడు గజేంద్రుడు. ఇంతటి దైన్యావస్థతో గజేంద్రుడు ప్రార్థించే సమయంలో ఆపన్న ప్రసన్నుడైన శ్రీ మహావిష్ణువు ఎక్కడున్నాడు, ఏమి చేస్తున్నాడంటే, అలవైకుంఠపురములో నగరిలో నామూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సర ప్రాంతేందు కాంతోపలోత్పల పర్యంక రమా వినోదియ గుణాపన్న ప్రసన్నుండు విహ్వల నగేంద్రము పాహి పాహి అని గుయ్యాళింప సౌరంభియై. అలా ఉన్నాడంటే శ్రీ మహావిష్ణువు వైకుంఠపురంలో ఉంటాడు. వైకుంఠపురం ఎంత అందంగా మనోహరంగా ఉంటుందో ప్రథమ స్కందంలో వర్ణించబడింది. ఆ తర్వాత చదువుకుందాం. అతి రమణీయమైన ఆ వైకుంఠపురంలో ఎన్నో ఉద్యానవనాలు, వాటిలో అమృత సరస్సులు, వాటిని ఆశ్రయించుకొని పరమేశ్వరునికి వ్యక్తిని గానం చేసే చిలకలు, గోరువంకలు, రాజహంసలు, నాట్యం చేసే నెమళ్ళు ఉంటాయి. ఆ పురాన్ని వెలిగించడానికి సూర్య చంద్ర అగ్నుల కాంతి వేడి అక్కర్లేదు, అది స్వయం ప్రకాశం. అక్కడ మేడలన్నీ మణులతో మాణిక్యాలతో దగదగా మెరుస్తూ ఉంటాయి. అలాంటి వైకుంఠపురంలో ఒక మహాసౌధం పక్కన ఉన్న మందార వన ప్రాంతంలో చక్కని అమృత సరస్సు, దాని పక్కన ఉన్న చంద్రకాంత శిలలతో ఉన్న లతాగృహం, అందులో హంసతూలికా తల్పం, అక్కడ లక్ష్మీదేవితో సరసాలాడుతున్న శ్రీహరికి గజేంద్రుని పాహీ పాహీ అనే మొర వినిపిస్తుంది. అంతే, వెంటనే ఉన్న పాటున హుటాహుటిని పరిగెత్తుకొస్తాడు. ఎలా పరిగెత్తాడు వచ్చాడు అంటే అది నెక్స్ట్ పోయంలో చెప్తున్నాం. దానికి ఇంకో పద్యం సిరికేం చెప్పడు, అది చెప్తాను.